కృష్ణా గుంటూరు ఉమ్మడి జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా మాచర్ల నియోజకవర్గ పరిశీలకునిగా నియమితులైన ఏపీ ఫైబర్ గ్రిడ్ చైర్మన్ జీవీ రెడ్డి ఇవాళ అక్కడ పర్యటించారు. ఈవీఎంల ద్వారా కాకుండా బ్యాలెట్ ఓట్ల ద్వారా ఎన్నికలు నిర్వహించాలని కోరిన వైసీపీ నాయకులు ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉండటం ఏమాత్రం సబబు కాదని జీవీ రెడ్డి తెలిపారు. ప్రజల్లో కూటమి పట్ల వ్యతిరేకత ఉందని ఆరోపించే వైసీపీ నాయకులు ఈ ఎన్నికల్లో పోటీ చేసి ఓట్లు వేయించుకోవచ్చు కదా అని సూచించారు. ఈ ఎన్నికల్లో పోటీ చేయకుండా పారిపోయి తప్పుడు ఆరోపణలు చేయటం, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా పారిపోవటం వైసీపీ చేతకానితనంగా భావించవచ్చన్నారు. ఈ రోజు ఓటేస్తున్న నేపథ్యంలో ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ ఎన్నికల నుంచి తప్పుకుంది. మరి మొన్న మీరు చేసినటువంటి ఆరోపణలు నిజమైనట్లయితే, మీరు ఈయన నమ్మినట్లయితే, మీరన్నట్టు ఈ ఎన్నికలు ఈవీఎంలు కాదు, బ్యాలెట్ ద్వారా జరుగుతుంది. మేము చెప్పిన హామీలు నిజమైనవే కాదా, నెరవేర్చగల సత్తా మాకుందా లేదా, ఎన్ని నెరవేర్చామన్నది కూడా ఈరోజు ప్రజల ముందుంది. ముఖ్యంగా పట్టభద్రులకి, గ్రాడ్యుయేట్స్కి అన్నీ తెలుసు. రెండోది, అది ఈవీఎంలా కాదనేది కూడా ఈరోజు మా ఎన్నిక జెన్యునా కాదన్నది కూడా ప్రజలందరికీ తెలుసు. మరి ఈ నేపథ్యంలో మీరు అన్నటువంటి ఏదైతే మీకున్న అనుమానాలు, మీరు చేస్తున్న ఆరోపణలకి ఈరోజు సమాధానం దొరికే ఇంకొకసారి అవకాశం దొరికింది, మీకు సమాధానం దొరకడానికి అవకాశం దొరికింది. మరి ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఎందుకు ఎన్నికల నుంచి పారిపోయింది? పోటీ చేయొచ్చు కదా, ఇదంతా బ్యాలెట్ ఎన్నికలే, పోటీ చేయండి, ఈవీఎంలు కాదు కదా. చదువుకున్న వ్యక్తులు అందరూ కూడా దీనికి ఓటింగ్ చేసేవాళ్ళు. మేము చేసిన తప్పు అయితే, ఇది ఈవీఎంల ద్వారా జరిగిన ఎన్నికలు అయితే, ఒకవేళ అది నిజమైతే ఈరోజు మీరు పోటీ చేస్తే మీకే మెజార్టీ ఇచ్చేవాళ్ళు కదా. జగన్మోహన్ రెడ్డి గారు 2024 ఎన్నికలకు ముందు ఏం చెప్పాడు? 175కి 175 గెలుస్తానని చెప్పాడు. నేను ఇప్పుడు కూడా ఏమంటున్నాడు? నేను గెలుచుండేవాడిని, వేరే విధంగా మోసం చేసి ఉన్నారు అంటున్నారు. మా పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఏదో అడ్డగోలుగా మాట్లాడుతాడు ఆయన, అబద్ధ హామీలు అది ఇది అని చెప్పేసి. మరి నీకు దమ్ముంటే పోటీ చేయాల్సిందిగా చెప్పొద్దు. మరి ఎందుకు పారిపోయినావు? దీన్ని బట్టి అర్థమవుతుంది కదా, నువ్వు ఏదైతే ఈరోజు ప్రెస్ మీట్లో ఆ రోజు నుంచి ఈ పొద్దు వరకు చెప్తానువో, మీరు నుంచి మేము గెలిచామంటున్నాం కదా, అలా లేకపోతే నేను గెలిచిండేవానని చెప్పి చెప్తాను కదా. మరి ఈ పోతే ఎందుకు పోటీ చేయలేదు? ఇది పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి రాష్ట్రంలోని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు కూడా నేను అడుగుతాను, ఎందుకు ఈ పొద్దు మీరు ఎన్నికల నుంచి పోటీ చేయకుండా పారిపోయారు? పాలసీలు ఉండాలి, ఒక రాజధాని ఉండాలి. ఇప్పుడు మనమైనా సరే ఒక ఇంటికి, మన ఇంటికి రమ్మంటే ఒక కేర్ ఆఫ్ అడ్రస్ చెప్పాలి కదా. మాచర్ల టౌన్ తీసుకుంటే ఆ మూలలో ఒక ఈ బెడ్రూమ్, ఈ మూలలో ఒక బెడ్రూమ్, ఆ మూలలో ఒక బెడ్రూమ్ కట్టుకుంటామా? ఒక కేర్ ఆఫ్ అడ్రస్ అనేది ఉంటే ముందు అక్కడికి వస్తారు, మాట్లాడతారు. అది అనేది లేకుండా చేస్తూ మళ్ళీ ఇది ఈరోజు మళ్ళీ అదే ఏడుపు ఏడుస్తాడు. మళ్ళీ చెప్పండి దమ్ముంటే నీకు నేను 3 రాజధానులు అని చెప్పేసి మళ్ళీ అది చెప్పడు. అమరావతిలో పెట్టుబడుల గురించి మాట్లాడుతుంది. ఈరోజు రాష్ట్రంలో ముఖ్యంగా నేను చెప్పేదంటే ప్రజలు స్వేచ్ఛగా ఉన్నారు, ఉపాధి అవకాశాలు దొరుకుతున్నవి, అభివృద్ధి ఒక పక్క జరుగుతుంది. ఇంకా 8 నెలలు అయింది, ఇంకా దాదాపు 4.5 సంవత్సరం మళ్ళీ 2029 ఎన్నికల టైంకి బ్రహ్మాండంగా అవకాశం ఉంది. ఈరోజు కూటమిలో చిచ్చు పెట్టాలని చెప్పేసి నాటకాలు చేస్తున్నారు కొంతమంది. కూటమిలో ఎటువంటి చిచ్చు లేదు. పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మా పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, బ్రహ్మాండంగా సహకరించుకుంటూ ఈరోజు అభివృద్ధి వైపు ప్రయాణం చేస్తున్నాం. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు బ్రహ్మాండంగా వారికి ఇచ్చిన బాధ్యతలే కాకుండా కూటమి ప్రభుత్వాన్ని కూడా వారు చాలా బాధ్యతగా సహకరిస్తూ, ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ లేకుండా వారు సహకరిస్తూ, వారి సూచనలతో కూడా ఈరోజు ప్రభుత్వం నడుస్తుంది. ఈ మధ్యలో వాళ్ళకి ఈ గోళ ఎక్కువైపోయింది.